హాయ్ ఫ్రెండ్స్, హలో. టమాటాలు చాలా ఎక్కువగా కిలో రూ. 15కే వస్తున్నాయి కదండి. మరి ముందు ముందు టమాటాలు దొరుకుతాయో లేవో, మనమైతే టేస్ట్ చేయాలి కదా. ఒక కిలో టమాటాలు పొండిపోయినాయి తెచ్చారండి మా వారు. అసలు ఎలా ఉన్నాయంటే యాపిల్ పొళ్ళెళ్ళే ఉన్నాయి అనమాట. మాకు రైతు బజార్ దగ్గరే కాబట్టి తీసుకొచ్చారు. వాటిని శుభ్రం చేసి ఆ ఆ టమాటాల పైన ఉన్న గుబ్బలను తీసేసి ముక్కలు చేసి కుక్కర్లో వేసానండి. అలాగే ఒక గుప్పుడు చింతపండు క్లీన్ చేసి ఊరిని వాష్ చేసేసి పిండకోకుండా ఒక ముద్దలాగా ఆ కుక్కర్లో పెట్టానండి. చూడండి, నేను చూపించే విధంగా మీరు ఫాలో అవ్వండి. అసలు ఈ టమాటా పచ్చడి అద్భుతం, అమోఘం అండి. ఎందుకంటే టిఫిన్లోకి కానీ, దోశల్లోకి, ఇడ్లీలోకి మరి మరి చక్కగా మనం తినడానికి చాలా బాగుంటుందండి. అలాగే ఒక గుప్పుడు ఉప్పు వేసుకోండి, కల్లులుప్పు వేసుకోండి. ఈజీగా అసలు ఎవరికి వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి చిటుక్కుని చేసి ఆడబెట్టొచ్చండి. పసుపు ఒక స్పూనుడు, చిన్న స్పూనుడు పసుపు కూడా వేయండి. ఒక ఒక 20 ఎండుమిరపకాయలు శుభ్రంగా కడగండి, తొడాలు తీసేయండి, పళ్ళెంలో నీళ్లు పోసి కడగండి. అలా నానబెట్టుకున్నా కూడా మంచిదేనండి. కడిగి నానబెట్టుకుంటే ఇంకా మెత్తగా అవుతాయి అన్నమాట. అవసరం లేదండి. ఇప్పుడు కొత్త ఎండుమిరపకాయలు కారం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను ఒక 25 మిరపకాయలు ఘాటు కిలోకి వేసానండి. అసలు ఎంత ఘాటు అంటే అసలు మనం నోట్లో పెట్టుకుంటేనే ఘాటుగా ఉన్నాయి అన్నమాట. అట్లా మిరపకాయలు ఎందుకు కడగమంటున్నానంటే, మీరు వీడియోలు చూసారా, మిరపకాయలని వేసి సంచిలో తొక్కుతున్నారండి. అది చూసిన కాడించి నాకు భయం పుట్టి ఎండుమిరపకాయలని శుభ్రంగా కడిగి, మరి తారింపులు వేసుకోవాలన్న కొద్దిగా కడిగి ఎండబెట్టి అట్లా వేసుకుంటున్నా. అంటే జస్ట్ అలా ముంచి తీసేస్తే మురికిపోద్ది కదా. మరి వాళ్ళు అలా ఉపాయంగా చేయకపోతే అది ఎన్ని కిలోలని ఎంత పైన తేరుతూ ఉంటుంది. అందుకని తొక్కుతారనమాట, తొక్కి ప్యాక్ చేస్తారు. అందుకే మనం శుభ్రం చేసుకోవాలి, ఏదైనా శుభ్రం చేసుకోవాలి. ఇంటికి వచ్చేసింది కదా అని కూరగాయలని కూడా శుభ్రం చేసుకుని తినాలి. కరోనా మనకి నేర్పింది కదా. ఇలా దీనిలో కొద్దిగా నూనె కూడా వేసానండి. నేను నూనె ఒక గెరిటెడు నూనె వేసి కొద్దిగా వాటర్ పోసి, మరి మనం ఇలాంటివన్నీ చక్కగా దగ్గర పెట్టుకొని స్టవ్ దగ్గరే. వీడియో వాళ్ళు ఊరికనే చేస్తారు, ఏదో అనుకుంటారండి. మేము ఎంత కష్టపడాలి, బొచ్చుడు కష్టపడితే కానీ మీ ముందుకు వీడియో రాదండి. ఏదైనా సరేనండి, ఎంతో కష్టపడితే మీరు ఒక లైక్ చేయడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు దీంట్లో చింతపండు, పసుపు, ఎండుమిరపకాయలు, మరి ఉప్పు, టమాటా ముక్కలు, నూనె వేసేసానండి. ఇప్పుడు మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి, మరి కొద్దిగా వాటర్ కూడా పోయాలన్నాను కదా, కొద్దిగా వాటర్ పోసేసి 4-5 విజిల్స్ రానిచ్చుకోండి. అసలు ఇది ఎట్లా అయిపోతుంది అంటే పేస్ట్ వెళ్ళే కుక్కర్లోనే అయిపోతుంది. విడిగా అయినా ఉడకబెట్టొచ్చండి. కుక్కర్ లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి చేయటం చాలా సింపుల్, ఈజీ అన్నమాట. అసలు ఇప్పుడు మనం కారం వేయ అవసరం, దానిలో చింతపండు చక్కగా దానిలో పెట్టేసేసి మరి ఉడకబెట్టేసేసి చక్కగా విజిల్స్ వచ్చేస్తాయండి. విజిల్స్ రాగానే బంద్ చేసుకుని చల్లార్చుకొని మనం దాన్ని చల్లారిన తర్వాత విజిల్ జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే, బాగా చల్లారిపోయింది కదండి, ఒక జాలి బుట్ట తీసుకోండి. మనం శనగలో వేసుకుంటాం కదా, ఆ జాలి బుట్ట కింద ఏం చేస్తారంటే పళ్ళెం పెట్టండి. భోజనం చేసే పళ్ళెం కానీ, మనం బియ్యం వేరుకునే పళ్ళెం కానీ పెట్టుకోండి. అట్లా పెట్టడం వల్ల ఏమవుద్దంటే వాటర్ అంతా దిగిపోద్ది. మనం కొద్దిగా వాటర్ వేసిన టమాటాల్లో, చింతపండులో ఉండే వాటర్ మొత్తం దిగిపోద్దండి. అలా దిగిపోతేనే మనకి మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. ఈ వాటర్ కొద్దిగా పోసుకుంటా మిక్సీ పట్టండి. మరీ ఎక్కువగా ఉంటే అవి మనం ఎలా వేయాలో మీకు కూడా చెప్తాను నేను. వీడియో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి మీ అందరూ మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. అయితే ఇలా మనకి వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని చక్కగా మిక్సీ పట్టుకుంటే అది ఏమవుతుందంటే చక్కగా పేస్ట్ అంతా తయారవుతుంది అన్నమాట.
ఏదైనా కొద్దిగా పొయ్యి దగ్గర ఉండి మనం అన్నీ దగ్గర పెట్టుకొని చేస్తే చాలా ఈజీ అండి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, మరి మామూలుగా ఎప్పుడైనా జర్నీ చేయాల్సి వస్తే 4 రోజులు పట్టుకెళ్ళాలంటే అలా పట్టుకెళ్ళండి. ఎంత ఈజీ అంటే మిర్చి చూడండి, ఎండుమిరపకాయలు ఎంత తేగుళ్ళలాగా అయిపోయినాయి. ఇలా ఏ పనైనా మనం చిన్నోళ్ళము పెద్దోళ్ళము ఏజ్ అయిపోయింది, మేము ఆఫీసులకి వెళ్ళాలి, పచ్చడి లేదు, పల్లీ పచ్చడి చేసుకోవాలి, కంగారుగా ఉంది అనుకున్నప్పుడు ఏది మార్కెట్లో చవకగా ఉందో దాన్ని చట్నీ రూపాన, ఫ్రై రూపాన, కూరగాయలైనా చవకగా ఉన్నప్పుడు తెచ్చుకోవటం, చక్కగా అన్నీ తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఇష్టంగా చేసుకుని తినటం, మనం తినాలి, మన పిల్లలకి పెట్టుకోవాలి. అన్ని రకాల కూరగాయలు కూడా తినాలండి. మనం మటన్కి, చికెన్కి, ఫిష్కి, ఫ్రాన్స్కి ఎలా ఎగబడతామో అలా మరి కూరగాయలకి, ఫ్రూట్స్కి కూడా ఎగబడి కొనుక్కోవాలి. ఉన్న దాంట్లోనే అన్ని రకాలు తినాలండి, చేసుకోవాలి. ఎవరో వచ్చి పెట్టరండి మనకి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బద్ధకం అనేది దరిద్రం అండి. ఆ బద్ధకాన్ని పక్కన పెడితే చిటుక్కుని పని అయిపోద్ది. మనకి ఇలా చేసుకోవటం వల్ల 4 రోజులు రెస్ట్ కూడా దొరుకుద్ది. అర్థమవుతుందా? పని కూడా తొందరగా అవుద్ది. మరి ఈ పచ్చడిలోకి మనకి కొద్దిగా మెంతులు, 1 స్పూన్ మెంతులు, కిలో కాబట్టి 1 స్పూనే మెంతులు, 1 స్పూనే ఆవాలు. కొద్దిగా ఆవాలు కొద్దిగా ఎక్కువ పడినా బాధ లేదండి. ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి, ఆవాలు ఒంటికి మంచిది. మన పెద్దలు చెప్పినట్టుగా ఈ వాటి ఫాలో అవుతాం కదా మనం. జీలకర్ర అరుగుదలకి. ఈ మిశ్రమము చక్కగా దోరగా వేయించండి, మాడకోకుండా. అసలు పచ్చడికి టేస్ట్ అనేది, సువాసన అనేది వచ్చేది అసలు మనకి ఈ మెంతుల వల్ల, ఆవాల వల్లే వస్తుందండి. అసలు మనం పచ్చడి పెడుతున్నామంటే ఏ పచ్చడైనా అవ్వండి, అది చిన్న పచ్చడి అవనండి, మాగాయ పచ్చడి అవనంగాని, పొండిమిరకాయ పచ్చడి అవంగాని, ఏ చట్నీలు అయినా సరే, చింతకాయ పచ్చడితో సహా ఏది పట్టినా ఈ 2 ఉండాలి ఐటమ్స్. 3 ఏంటది? వెల్లుల్లిపాయ ఉండాలి, మరి ఎండుమిరపకాయలు ఉండాలి, కొద్దిగా అల్లం ఉండాలి. ఎందుకంటేనండి ఈ పచ్చట్లో కొంచెం అల్లం తురిమి వేసానండి, తాలింపులో వెల్లుల్లిపాయలు దంచి వేసానమాట. అట్లా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే తెల్ల బాండీలో వేస్తే ఎమ్మటే పులుపు వచ్చేస్తుందేమోనని స్టీల్ బాండీ ఉందండి. స్టీల్ బాండీలో కొద్దిగా మాగాలి కదా, కొంచెం పచ్చడి ఎమ్మటే తీసి మనం సీసాలో, జాడీల్లో పెట్టలేం కదండి. ప్లాస్టిక్ వాటిల్లో కన్నా 2 సీసాలు కొనుక్కుని దానిలో పెట్టుకోవటం. ఈ మధ్య గిఫ్టులు కూడా మనకి సీసాలు ఎక్కువ ఇస్తున్నారండి. పూర్వకాలం మరి హార్లిక్స్, బార్న్విటా వాటిల్లోనే మనం సీసాల్లో పచ్చళ్ళు నిలవ పెట్టుకునేవాళ్ళం. చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళం. ఆ టేస్టే వేరు. మరి ఈ బాండీ పెట్టి ఒక 4 స్పూన్లు నూనె వేసానండి. కిలోనే కదా, అద్దపావు నూనె వేసాను. వేసి 4 ఎండుమిరపకాయలు, మరి వెల్లుల్లిపాయి, మరి కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలేనండి. పప్పు దినుసులు అయితే నేను ఏ పచ్చడి పట్టినా నిలవ పచ్చడికి వేయనండి. మామూలు పచ్చడికి కూడా సింపుల్గా వేసుకుంటాను. మీరు కూడా అలా ఫాలో అయిపోండి. ఏదైనా చూసి కొసరి మనం వాడుకోవటం వల్ల మనకి రేపనే రోజు బాధపడుకోకుండా ఉండొచ్చండి. ఎక్కువగా ఉంది కదా అని ఎక్కువగా వాడేసిన, ఎక్కువగా డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువగా డబ్బులు వాడేసిన, ఏది ఇంట్లో ఎక్కువగా వాడినా దానికోసం మళ్ళీ మనం ఎతుక్కోవాల్సి వస్తుంది. అలా ఎతుక్కోకుండా ఉండాలంటే లిమిట్గా, పద్ధతిగా ఉన్నదానిలో చక్కగా ఇలా సింపుల్గా ఏదైనా చేసుకోండి. నా మాటలు మీకు బోర్ కొట్టకూడదని ఇలా మంచి మాటలు నేను పాటించేవి మీ అందరికీ చెప్తున్నానండి. చక్కగా వెల్లుల్లిపాయి కొద్దిగా చూపించాను కదండి. వెల్లుల్లిపాయ మరింత వేసుకోవచ్చండి, దంచేస్తే మంచి స్మెల్ వస్తుంది. మరి అల్లం కూడా తురిమి ఎందుకు వేసానంటే అప్పుడప్పుడు నోటికి పుల్లగా అది కూడా చక్కగా అల్లం ఊరి బాగుంటుందండి. కొద్దిగా ఇంగ వేసుకోండి. ఇంగ వేయటం వల్ల అరుగుదలకి మంచిదండి. ఇలా పచ్చడి రెడీ చేసేస్తున్నానండి. ఇప్పుడు మనం పట్టిన మిశ్రమం ఉంది కదండి, జారు, ఆ చట్నీ మొత్తం నేను వాటర్ సరిపోయినాయండి, కొద్దిగా వేసి సరిపోయినాయి. ఆ వాటర్ కూడా కొద్దిగా మిగిలితే మళ్ళీ కలిపేసేసి పలచగా అయిందండి. అయినా సరే పర్వాలేదు,
ఇలా మనం ఎండుమిరపకాయలు కారం ఉంది కాబట్టి కారము పులుపు తగినంత ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టాం కాబట్టి కుక్కర్లో బట్టి ఇలా బాండీలో వేసేసిన తర్వాత స్టవ్ దగ్గరే ఉండి నూనె పైకి తేలేదాకా తిప్పండి. ఇది పచ్చడేనండి, కూర అయితే కాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను. బాగా దగ్గరగా ఉండి మనం అలా తిప్పుతూ ఉంటే చట్నీ చూడండి కలరు వచ్చేస్తుంది. నూనె కొద్దిగానే వేసాను, పైకి తేరిపోద్ది. అంటే మనం కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూన్ నూనె వేసాం కదా, మళ్ళీ ఇక్కడ 3 స్పూన్లు నూనె వేసాము కిలోకి. ఎందుకంటే ఇది మనం రోజు రొటీన్గా వాడేసుకోవాలండి. నిల్వ పెట్టుకునేటట్టు నేను పట్టలేదు. కిలో పెట్టామనుకోండి టిఫిన్లోకి మనకి సరిపోతుంది అనమాట. ఎంత బాగానంటే అసలు సూపర్ డూపర్గా కుదిరింది పచ్చడి. మా పిల్లలైతే మొన్న జర్నీలో తిన్నారు. అమ్మ ఎంత బాగుంది, ఎట్ట చేసేవే పచ్చడి అని మా అబ్బాయి అడిగాడు, మా అమ్మాయి అడిగింది. అసలు ఎంత బాగుంది అన్నాడు మా అల్లుడైతే, మా కోళ్ళైతే. అసలు ఆ పచ్చడి వేసుకుని తినేస్తున్నారండి వాళ్ళు. నేను జర్నీలో ఏం చేస్తానంటే పులగం చేస్తానండి. పులగం చేసి రసం కాంబినేషన్ పెడతాను, కొద్దిగా పెరుగు పక్కన పెడతాను, ఇట్లా చట్నీ ఏదన్నా పట్టుకెళ్తాను. కారు డిక్కీలో సదిరేసుకుని ఒక సాపో ఓ బెడ్షీటో పెట్టుకుంటాను. పిల్లలందరూ కూర్చుని తినేస్తామండి. ఎక్కడో సాటిన విజయవాడ వెళ్ళేదాకా వెళ్ళేలోపు తినేస్తామన్నమాట. అలా మనం ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే తొందరగా పిల్లలకి కారంగా కూడా లేదు, కమ్మగా ఉంది నోటికి, తిన్నారండి. ఇలా నేను సింపుల్గా పచ్చడంతా రెడీ చేసేసాను ఫ్రెండ్స్. మీరు కూడా టమాటాలు విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి మంచి తక్కువ రేట్లో దొరుకుతున్నాయి టమాటాలు. ఇలా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి, మర్చిపోయానండి కొద్దిగా మూత కూడా పక్కకు పెట్టండి. ఎందుకంటే స్టవ్ అంతా పడిపోతుంది. మనం కూడా స్టవ్కి కొద్దిగా దూరంగా ఉండాలి. చింది మన చేతుల మీద పడతాయి. అదిగో ప్లేట్ అట్ట అడ్డం పెట్టండి. చూడండి స్టవ్ అంతా ఎలా పడిపోయిందో. కాకపోతే ఇలా ఉడికితేనే పచ్చడి నిలవ ఉంటుంది, లేకపోతే ఉండదు. కమ్మటి పచ్చడి రెడీ అయిపోయింది. సీసాల్లో పెట్టేశాను. చల్లారిన తర్వాత బాటిల్ చక్కగా వాడుకునేది కొద్దిగా బయట పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను.